హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టెక్ టిప్స్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేయాలనుకుంటున్నారా? అవి చేయడానికి సరైన యాప్ దొరకడం లేదా? వితౌట్ వాటర్ మార్క్ తో ఒక యాప్ నైతే మీ ముందుకు తీసుకొచ్చాం. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇందులో ఇంపార్టెంట్ అప్లికేషన్స్ గురించి, అలాగే వాటర్ మార్క్ ని ఎలా రిమూవ్ చేయాలి, వాటర్ మార్క్ లేకుండా వీడియోని సేవ్ చేసుకొని ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నట్లు ఇప్పుడు ఆ అప్లికేషన్ గురించి అలాగే అందులోని ఫీచర్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ అవుతారు. ఇక ఫస్ట్గా అయితే యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మీకు డాష్ బోర్డ్ అయితే షో అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే చూపించేస్తుంది. ఇప్పుడు నేను మన తెలుగులో పుష్ప 2కి సంబంధించిన ఒక వీడియోని చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఫొటోస్ని నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటాను. అది ఎలాగో ఇక్కడ ఫొటోస్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్, లేదు మీ దగ్గర ఆల్రెడీ వీడియో ఉంటే వీడియోస్నైనా సేమ్ టైప్లో యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అయితే మీరు ఒక్కసారికి ఒక 20 ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. అంతకు మించి కావాలంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 20 ఫొటోస్ అయిపోయాయి కాబట్టి నాకు ఆప్షన్ చూపించడం లేదు. ఇప్పుడు 20 ఫొటోస్ని అయితే యాడ్ చేసేసాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ 20 ఫొటోస్ కానీ లేదా ఎక్స్ట్రా కానీ ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ అయితే ఇప్పుడు యాడ్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫీచర్స్ని అయితే చూడండి ఒకసారి. ఈ ఫీచర్స్ అన్నీ మీకు కావాల్సిన టైంలో యాడ్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కో ఆప్షన్ని చెక్ చేసి చూడండి. నేనైతే బ్రీఫ్గా వెళ్ళను, జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ట్రిమ్ అనేది ఆప్షన్ ఎందుకంటే మీరు వీడియోని ఎక్కడైనా సరే సమ్ పర్టికులర్ ప్లేసెస్లో కట్ చేయడానికి మరియు అన్వాంటెడ్ వీడియోని రిమూవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యూజిక్. ఈ మ్యూజిక్లో వచ్చేసి ఆల్రెడీ యాప్లో డిఫాల్ట్గా 3 మ్యూజిక్స్ అయితే ఇచ్చుంటారు ఫ్రెండ్స్. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ లేదా కొన్ని లైక్ ఫ్రీ మ్యూజిక్స్ అయితే ఇచ్చుంటారు. వాటిని కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో కాపీరైట్ పడుతుంది అనుకుంటే మీరు మీ ఒరిజినల్ వాయిస్ని అయితే యూస్ చేసుకొని ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఉంటుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్తో కూడిన మ్యూజిక్స్ సౌండ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. లైక్ క్యాట్ కానీ లయన్ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే వీడియో మధ్యలో యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, హార్ట్, ఏరోప్లేన్, యానిమల్స్లోకి వెళ్తే నేను చెప్పాను కదా, క్యాటు, ఈ టైగరు, క్రొకడైలు, డాంకీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక ఏరోప్లేన్ కానీ అలాగే బీప్ సౌండ్స్, బెల్ సౌండ్స్, బర్డ్స్కి సంబంధించిన సౌండ్స్, అలాగే కెమెరా షట్టర్స్, కార్టూన్స్, ఇలా ప్రతి ఒక్కదానికి మీకు కావాల్సినవి ఎంతవరకు యూజ్ అవుతాయో అన్నీ కూడా ఇందులో అయితే ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. మీకు దీనిలో ఏదైనా యూజ్ అయితే మీరు ఒకసారి ప్లే చేసి చూడండి. ఇప్పుడు మీకోసం చిన్న ఎగ్జాంపుల్ని అయితే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను ఇన్సెక్ట్స్, ఏదో ఈగల గురించి ఉంది, నేను చూస్తున్నాను. మస్కిటో అని ఉంది. అయితే ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇక్కడ యూజ్ అని కొట్టినట్లయితే వీడియో పైనే మీకు షో అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కావాలంటే ప్లే చేసి, నాకు ఈ సౌండ్తో పని ఏం లేదు, నేను డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ వచ్చేసి మనకి ఇమేజెస్లో మనం యాడ్ చేసిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫిల్టర్ ఎఫెక్ట్స్ లైక్ టోటల్గా బ్లర్గా కావడం కానీ, లేదు బ్లాక్ అండ్ వైట్ గ్రే స్కేల్లో కావడానికి కానీ, లేదా డిఫరెంట్ బ్రైట్గా కావడానికి, వామ్గా కావడానికి, ఇలా డిఫరెంట్గా కావడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ప్రో అనేదాన్ని మీరు క్లిక్ చేయడానికి పోవద్దండి. ఒకవేళ క్లిక్ చేశారంటే అక్కడ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది అప్లై అయితే అవ్వదు. ఒకవేళ మీరు అమౌంట్ పే చేసినట్లయితే అప్లై అవుతుంది. సో అది మనకు అవసరం లేదు. మనకి ఇప్పుడు జస్ట్ మనం చూస్తున్నది ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అనేటివి మనకి ఇమేజ్కి కానీ లేదా వీడియోకి కానీ ఎఫెక్ట్స్ లైక్ జూమింగ్ ఎఫెక్ట్ కానీ లేదు గ్లిచింగ్ ఎఫెక్ట్ కానీ ఇలాంటివి ఏవైనా ఎఫెక్ట్స్ కావాలంటే మనం ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బేసిక్ గ్లిచెస్ అంటే ఒక ఇమేజ్ని ఒక క్లస్టర్ మాదిరిగా ఇది చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి ఇలా ఉంటాయి గ్లిచెస్ అంటే. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయడానికి మీరు పర్టికులర్గా మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని అయితే
లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టెక్స్ట్, అంటే మీరు ఇమేజ్ కానీ వీడియోస్ కానీ టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్కి వెళ్ళేసి యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత మాకు ఆప్షన్స్ లేవా, ఒకటే టెక్స్ట్ ఉంటుందా అంటే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫాంట్స్ కూడా మీరు ఇక్కడ ఉన్నవే కాకుండా ఏదైనా నెక్స్ట్ యాడెడ్ ఫాంట్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఫ్రీ ఫాంట్స్, ఇంకా లేదు ఇంకా వేరే ఏదైనా యాడ్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు ఆల్రెడీ ఫోన్లోనే ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మీరు ఆ ఫాంట్స్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కలర్స్కి సంబంధించిన కానీ లేబుల్ కానీ బోర్డరింగ్ కానీ ఈ టెక్స్ట్కి సంబంధించి ఏం మీరు ఎడిట్ చేయాలన్నా ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు మిగతాటివన్నీ యాడ్ చేసుకోవచ్చును. లైక్ లేబులింగ్, బార్డరు, ఆ టెక్స్ట్కి సంబంధించిన బార్డరు, నాకు కలర్ చేంజ్ అవ్వాలి చూడండి, అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్ ఇవ్వాలి, ఆ షాడో ఎఫెక్ట్ ఎంతవరకు కావాలి, యాడ్ అవుతుందా, బ్లరింగ్ ఎంతవరకు ఉండాలి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఏదైనా మూమెంట్ ఎఫెక్ట్ కావాలా, టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది అది కూడా ఇక్కడ అన్నిటిలోనూ ఉంటుంది. ఇన్నింగ్ అంటే జస్ట్ ఇన్ అవ్వడానికి మాత్రం ఒకటి, లేదు అవుట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఒకటి, మరియు లూపింగ్ అంటే ఇన్నింగ్ క్లోజింగ్ రెండు కలిపి రావడానికి స్కోప్. ఇక అలాగే ఆ టెక్స్ట్ను బోల్డ్ చేసుకోవడానికి, ఇటాలిక్గా మార్చుకోవడానికి, అలాగే అండర్లైన్ చేయడానికి, ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, ఫాంట్ సైజ్ని ఒక సైడ్కి తీసుకురావడానికి కూడా ఇక్కడైతే ఆప్షన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టిక్కర్స్, మీకు ఏవైనా ఎమోజెస్ కానీ లేదంటే జిప్ ఫార్మాట్లో ఉన్న స్టిక్కర్స్ కానీ ఏదైనా సరే మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్లో అయితే ఎమోజెస్ ఉంది, ఈ ఎమోజెస్ని మీరు ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ. సైజ్ని కూడా డిక్రీజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ జిప్ ఫార్మాట్లో ఏదైనా కావాలనుకుంటే మీరు జిప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కూడా కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ బటన్ అయితే సెర్చ్ చేసి మీరు కావాల్సిన జిప్ ఫార్మాట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను జస్ట్ లైక్ దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను ట్రెండింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి అప్లై చేయాలంటే ఇక్కడ రైట్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు యాడ్ అయిపోతుంది. ప్లే చేసి చూడండి. ఇక్కడ జిప్ ఫార్మాట్లో ఇచ్చింది అయితే మూమెంట్లో ఉంది, అక్కడ ఓన్లీ ఎమోజెస్ ఇచ్చాం కాబట్టి ఎమోజెస్ అయితే స్ట్రక్కింగ్లో ఉంది. నెక్స్ట్ పిప్, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పిప్ అంటే ఈ ఇమేజ్ పైన మీరు ఏదైనా పర్టికులర్గా వీడియోని చేసి ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకొని ఇందులో ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ పిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పిప్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ వీడియో పైన లేదు ఈ ఫొటోస్ పైన మీరు ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళేసి యాడ్ చేసుకోవడానికైతే వీలు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సైజుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చును. అలాగే దీని మాస్కింగ్ అంటే మీకు ఏ షేప్లో కావాలి అని చెప్పేసి దాన్ని కూడా చేసుకోవచ్చును. అవి కూడా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక అలాగే దీన్ని క్రాప్ చేయడం కానీ, దీనికి యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వడం కానీ, దీనికి సంబంధించిన మొత్తం ఆప్షన్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. మీరు ఒకసారి ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూసారనుకోండి, యానిమేషన్, క్రోమా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి మీరు ఈ క్రోమాని అడ్జస్ట్ చేసుకొని క్లిక్ చేశారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇంకా అలాగే స్ప్లిట్ అంటే ఇక్కడ ఎక్కడైనా మధ్యలో కట్ చేయాలనుకుంటే మీరు స్ప్లిట్ చేసి డిలీట్ చేసి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే డిలీట్ ఆప్షన్, క్రాపింగ్ అంటే ఈ వీడియో ఎంతవరకు మీకు సైజ్ కావాలి ఏమనేది చెక్ చేసుకొని క్రాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, బ్లెండింగ్ ఆప్షన్. ఈ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది మిక్స్ అయిపోయి కావాలా, లేదు స్లైట్గా కనిపించాలా, ఇలాంటికి బ్లెండింగ్ అనేది యూజ్ అవుతుంది. సో బ్లెండింగ్ ఆప్షన్ మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే ఇప్పుడు ఈ వీడియోకి అవసరం లేదు కాబట్టి నేను తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఫిల్లింగ్, మనం తీసుకున్న ఈ పిప్ మీ వీడియోని ఫిల్ కావాలా, లేదంటే ఫిట్లో కావాలా, లేదంటే హై ఓవర్ జూమ్లో కావాలా అని చెప్పేసి తెలుసుకొని దాన్ని సంబంధించిన సైజులో అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ఫిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక ట్రిమ్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఫిల్టర్స్, ఒపాసిటీ ఇవన్నీ నార్మల్గా ముందు చెప్పుకున్నట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్ అనేది ఇంకో ఆప్షన్ ఉంది. ఈ స్పీడ్ అనేది నార్మల్గా కూడా మీకు కనిపిస్తుంది. స్పీడ్ అంటే ఏంటంటే మీ వీడియో ఎంత ఫాస్ట్ అనేది మూమెంట్ ప్లే చేయాలి అనేది ఈ స్పీడ్ అనేది ఆప్షన్ ఉపయోగం. ఇక నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్, ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడైతే బ్లాంక్గా ఉందనుకోండి,
ఈ బ్లాంక్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా మీకు చేంజ్ కావాలి అనే దాని గురించి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కలరింగ్ జస్ట్ కలరింగ్లో ఉండాలా, ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. నేను బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఇచ్చాను, మీకు అంతగా ఐడెంటిఫై కాకపోతే నేను ఇప్పుడు రెడ్గా మారుస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపించుంటుంది. నెక్స్ట్ నాకు అక్కడ అదే ఈ కలర్స్ ఏమొద్దు, నాకు బ్యాక్గ్రౌండ్లో నాకు ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్కి వెళ్ళి ఇమేజ్ సెట్ చేసుకునేసి అక్కడ ఇమేజెస్ని అయితే మీరు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవడానికి బీజీ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా క్యాప్షన్స్, ఈ క్యాప్షన్స్ అనేది మీ వీడియో యొక్క ఆడియోనికి సంబంధించి ఆటోమేటిక్గా మీరు మాట్లాడేదాన్ని క్యాప్చర్ చేసుకొని టెక్స్ట్ అయితే ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ రికార్డింగ్. కొందరు ఉంటారు ఆల్రెడీ మనకి వీడియో ఉంటుంది, దానికి మీమ్స్ కానీ ఇలాంటివి ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆడియో అనేది మెయిన్ రికార్డింగ్ చేసుకొని అలాగే లైవ్లో చెప్పాల్సి ఉంటుంది. దానికి ఆడియో అయితే యూజ్ అవుతుంది. రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మన ఆడియో అయితే యాడ్ చేసుకోవచ్చును. ఇక అలాగే వాల్యూమ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి ఉపయోగపడుతుంది. రొటేట్ అనేది మామూలుగా తెలుసు కదా ఫ్రెండ్స్, వీడియోని రొటేట్ చేసుకోవడానికి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రొటేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్లిప్ అంటే ప్రైస్ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఫ్లిప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక క్రాప్ అంటే నార్మల్గా తెలిసిందే ఫ్రెండ్స్. ఇంతకీ ఈ యాప్ను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యాప్ పేరు ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఈ యాప్ పేరే యూకట్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా యూకట్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు యాప్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు వీడియోని సేవ్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదు, పైన సేవ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ సేవ్ అనే బటన్ మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సిన సైజ్ ఒక రెజల్యూషన్ అనేది అడుగుతుంది. రెజల్యూషన్, ఫ్రేమ్ రేటు ఇలాంటివన్నీ, క్వాలిటీ మీకు ఎలాంటి క్వాలిటీలో కావాలని చెప్పేసి 880p అంటే నార్మల్గా హెచ్డి ఫ్రేమ్స్, ఏ ఫ్రేమ్లో కావాలంటే మీరు ఆ ఫ్రేమ్లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చును. నేనైతే 30 ఫ్రేమ్స్లో సేవ్ కొడుతున్నాను. యాడ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యాప్ పెయిడ్ యాప్ కాదు, ఫ్రీ యాప్ కాబట్టి యాడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా లాస్ట్లో అయితే యాడ్ వస్తుంది, మధ్యలో ఎక్కడ మీకు యాడ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలాంటి టెక్ టిప్స్ అండ్ యాప్స్ గురించి తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.